ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ ఐబిడిఇ అనేది జీర్ణాశయంలో దీర్ఘకాలిక వాపు కలిగించే వ్యాధి. ఇందులో ప్రధానంగా క్రోన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్ ఉంటాయి. ఇది సాధారణ గ్యాస్ లేదా జీర్ణ సమస్య కాదు. చాలామంది ఐబిడి మరియు ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ రెండింటినీ ఒకటే అనుకుంటారు, కానీ ఇవి భిన్నమైన సమస్యలు. ఐబిడిలో జీర్ణాశయంలో వాపు, పుండ్లు ఏర్పడతాయి. ఐబిఎస్లో వాపు ఉండదు. ఇది జీర్ణక్రియ పనితీరుకు సంబంధించిన సమస్య. రోగనిరోధక వ్యవస్థలో అసమతుల్యత, జన్యుపరమైన కారణాలు, ఇన్ఫెక్షన్లు, ధూమపానం, ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తిడి, స్ట్రెస్ వంటి అంశాలు ఐబిడికు కారణమవచ్చు. పొట్టనొప్పి, దీర్ఘకాలిక విరేచనాలు, మలంలో రక్తం, బరువు తగ్గడం, అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొంతమందిలో ఇవి తగ్గి మళ్లీ పెరిగే ఫ్లేర్ అప్స్ రూపంలో ఉంటాయి. ఐబిడిను గుర్తించడానికి కోలోనోస్కోపీ, బ్లడ్ టెస్ట్, స్టూల్ టెస్ట్ చేస్తారు. సరైన మందులు, ఆహార నియమాలు, జీవనశైలి మార్పులు, స్ట్రెస్ మేనేజ్మెంట్ ద్వారా దీనిని నియంత్రించవచ్చు. పొట్ట సంబంధిత సమస్యలు తరచుగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి.